అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూడా సాయి భక్తులకు అందరికి కూడా సాయి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికి కూడా సాయి అనుగ్రహం ఉంటుందని చెప్పి కోరుకున్నాం. ముఖ్యంగా డోను పట్టణంలో నేషనల్ హైవే మీద ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సిద్ధి సాయిబాబా యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏదో మొదట చిన్నగా మొదలు పెట్టినటువంటి ఈ యొక్క దేవాలయం ప్రస్థానంలో కోట్ల రూపాయలు భక్తులందరితో కూడా వసూలు చేసి దీన్ని ఏదైనా కానీ ఈ నేషనల్ హైవేలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేవాలయం ఈ చుట్టుపక్కల నియోజకవర్గమే కాదు ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా బాబా ఆశీస్సులు ఉండాలి. ఎంతోమంది ఆ బాబాను ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ బాబా భక్తులు కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి నిత్యం ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాల వారు మనశ్శాంతి కోసం కావచ్చు బాబా భక్తులు ఇక్కడికి వచ్చి ఆ భక్తులకు అందరికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రజలకు, అదేవిధంగా మా రాష్ట్ర ప్రజలకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి బాబా ఆశీస్సులు ఉండాలని దేవుణ్ణి ఇప్పుడే మొక్కుకోవడం జరిగింది వారిని. కాబట్టి ఈ యొక్క ఆశీస్సులు ఉండి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి బాబాను కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు మాట్లాడచ్చా? ఈరోజు ఇక్కడ సాయిబాబా గుడి ఓపెనింగ్కి రావడం జరిగింది. మరి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతోమంది చందాలు ఇచ్చి ఎంతో బ్రహ్మాండంగా కట్టించారు. మరి ఆ సాయిబాబా ఆశీస్సులు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్రానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.